So good morning guys, welcome back to the channel. I hope all are doing great and fine. Andaru manchiga unnaru anukuntunanu. So back to another train journey. So present nenaithe unnanu Tirupati railway station baita. So Tirupati railway station అనేది అప్గ్రేడేషన్ లో అయితే ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అంతా కులగొట్టేసిండే, ఇప్పుడు మొత్తం కట్టేసారు. సో అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. సో మనం ఈరోజు ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 16054 తిరుపతి నుంచి డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్యలో అయితే నడుస్తుంది. ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ ట్రైన్ లాగా అనమాట. తిరుపతి చెన్నై తిరుపతి అయితే నడిపిస్తారు. సప్తగిరి ఆర్ఎస్ఎస్ నుంచి అయితే నడిపిస్తున్నారు ఈ ట్రైన్ వచ్చి 10:10 అయితే డిపార్ట్ అవుతుంది. సో మిగతా డీటెయిల్స్ ఒకసారి ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో ఒకసారి కనుక్కొని అయితే వెళ్దాం. సో ఆర్పిఎఫ్ అయితే పిలిచి అడిగిండు ఎక్కడ పోవాలని. నేనైతే చెన్నై వెళ్ళాలని చెప్పినాను. అది ఆల్రెడీ సప్తగిరి అయితే ఇన్కమింగ్ వస్తుంది. అదే సప్తగిరిని మళ్ళీ చెన్నై అయితే తీసుకెళ్తారు. 10:10కి డిపార్చర్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. సో ఆర్పిఎఫ్ పిలిచి ఏమైందంటే నీ ఫింగర్ ప్రింట్ ఇయ్యని చెప్పిండు. అది ఎందుకో తెలియదు. ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చిన. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్ళాలని చెప్పిండు. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్ళాము. సో టోటల్గా ఈ ట్రైన్ యొక్క డిస్టెన్స్ వచ్చి 147 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. మీరు ఒకవేళ తిరుపతి వస్తే మీకు రూమ్స్ అవన్నీ అయితే బయట దొరికేస్తాయి. అండ్ ఇంకోటి చూసుకుంటే వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉంటాయి. ఏమన్నా 1 సైడ్ అయితే ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్స్ మిగతా ప్లాట్ఫామ్స్ అలా అయితే ఉండవు. అది ఒకటి గమనించుకోవాలి. సో రీసెంట్గానే ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ అయిన సప్తగిరి అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి సేమ్ రేక్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ లాగా అయితే నడిపిస్తారు. ఇప్పుడు రైల్వే ఇన్ఫో ప్రకారం P4 లీడ్ చేస్తుంది. కోచ్ వచ్చి D1 అనమాట. ప్రాపర్గా లోకో ఒక జనరల్ వెనకల్నే ఉంది D1. ఏదైతే నేను ట్రైన్ బోర్డ్ అవుతున్నా ఇంకా అనౌన్స్మెంట్ ఇలే, ఎందుకంటే ఒకసారి సప్తగిరి ఇన్కమింగ్ తీసుకొని క్లియర్ అయిన తర్వాత చెప్తారు. బట్ ఆయన కూడా ముందే అందరూ ఇన్ఫో అయితే చెప్పేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి డిపార్ట్ అవుతుంది చెన్నై బండి అని. సో ఈ ట్రైన్ని ఆపరేట్ చేసేది వచ్చి సదర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. నేను ఈ ట్రైన్ని చూస్ చేసుకున్న కారణం ఏంటంటే సప్తగిరి చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ సేమ్ ఆర్ఎస్ఏ బండి కాబట్టి ఎల్హెచ్బిగా ఉంటుంది. అందుకనే నేను ఈ బండి అయితే చూస్ చేసుకున్నాను. దగ్గర రీసెంట్గా ఎల్హెచ్బి అయింది కదా, సేమ్ ఆర్ఎస్ఏ కాబట్టి అట్లా చూస్ చేసుకున్నాను. సో మనం D1 దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో లోపలికి అయితే వెళ్ళిపోతాము. రీసెంట్గానే ఎల్హెచ్బి అయింది కదా. సో సీట్ వేరియేషన్ చూసుకుంటే 3:3 అయితే ఉంటుంది. సో ఇటు చూసుకుంటే మనకి నార్మల్గా అంటే కోచ్ అనేది చాలా కొత్తగానే ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గానే ఎల్హెచ్బి అయింది కాబట్టి. ఛార్జింగ్ సాకెట్స్ కనుక చూసుకుంటే మనకి ఒక సాకెట్ ఇచ్చిండు. నార్మల్గా టైప్ సి ఇంకా USB పోర్ట్స్ అయితే ఇచ్చిండు. మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో నా సీట్ వచ్చి 36 అనమాట. 36 విండో వచ్చింది. ఒక రైల్ ఫ్యాన్ ఏదైతే కావాలో అదే వచ్చింది. ఎమర్జెన్సీ విండో వచ్చింది. మంచిగా క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. సీటింగ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. కింద బాటిల్ హోల్డర్స్ అవన్నీ అయితే ఉంటుంది. నార్మల్గా సెకండ్ సీటింగ్ కాబట్టి ఇంటర్సిటీ ట్రైన్స్ మాత్రమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏదైతే మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ఉందో, తిరుపతి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్, ఇది రేణిగుంట వరకు వెళ్ళి రేణిగుంట నుంచి లోకో రివర్సల్ అయితే అవుతుంది. మనం ఈ లోకో ఏ డైరెక్షన్లో అయితే వచ్చిందో సేమ్ డైరెక్షన్లో మనం చెన్నై అయితే వెళ్తాము. ఇప్పుడు వెనకల్ డైరెక్షన్లో రేణిగుంట వరకు అయితే వెళ్తాము. మళ్ళీ రేణిగుంటలో లోకో అనేది మన ఆపోజిట్లోనే వస్తుంది. లోకో వెనకల్నే మనం రన్ అవుతాము. సో చూద్దాము ఏ టైంకి డిపార్చర్ ఇస్తాడు. యాక్చువల్గా గివెన్ స్కెడ్యూల్ ప్రకారం దీనికి 10:10కి డిపార్చర్. చూద్దాం ఏ టైంకి డిపార్చర్ ఇస్తాడు. ఏమైనా డిలేతో స్టార్ట్ అవుతుందా లేకపోతే ఆన్ టైం డిపార్చర్ ఇస్తాడు. సో డైలీ 3-4 ట్రైన్స్ అయితే తిరుపతి చెన్నై మధ్యలో అయితే ట్రైన్స్ నడుస్తున్నాయి. మంచి ఆక్యుపేషన్ అయితే దొరుకుతుంది. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది డాట్ ఆన్ టైంకి తిరుపతి నుంచి. సో టైం టేకింగ్ ఎక్కడ ఉంటాయంటే రేణిగుంటలో ఉంటుంది. ఎందుకంటే లోకో రివర్సల్ అవుతుంది. ఆల్రెడీ లోకో రెడీ ఉంటుంది రేణిగుంటలో. జస్ట్ ఒక లోకో డిశ్చార్జ్ చేస్తారు, ఒక లోకో అటాచ్ చేస్తారు బ్యాక్ సైడ్ నుంచి. సో తిరుపతి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం కంప్లీట్ బయటికి.
నికల్ బాహర్. అమ్మ ఏం రీతి ఉంటుందో ఏమో కానీ ఈజీగా పడేస్తారు. సో ఎక్స్పెక్ట్ చేస్తే నేను వెనకాల లోపో అనేది రెడీగా పెడతారు చూసారా. P4 అట్లనే రెడీగా ఉంది, ఎందుకంటే టైం టేకింగ్ ఎక్కువ ఉండొద్దు ఆ విషయంలోనే. వెనకాల P4 రెడీగా పెట్టేశారు, బట్ ఆఫ్ చేసి పెట్టారు. ఒకసారి రేణిగుంట పోగానే ఆన్ చేసి డైరెక్ట్ ఇంకా అరకొండం లైన్ అయితే తీసుకుంటాడు. తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి అనుకుంటున్నాను నేను. నారాయణాద్రి అలా కూడా WAP7 అయితే పుష్ చేస్తుంది అంకల్కి వీడియోలకి. సో మన ట్రైన్ తిరుపతి లేన్లో నుంచి వచ్చింది కదా, ఇప్పుడు ఫర్దర్గా దీని జర్నీ ఈ లేన్లో చేస్తుంది. ఆల్రెడీ లోకో అటాచ్ చేసి పెట్టారు. జస్ట్ ఇట్లా అది ఏవైతే లీడ్ చేస్తుందో లోకో దాన్ని డిశ్చార్జ్ చేసి ఇటు సైడ్ అయితే లీడ్ చేసుకుంటే అయితే వెళ్తుంది. అరక్కోణం జంక్షన్ లేన్ ఇది. సో మనం రేణిగుంట జంక్షన్కి అయితే అరవ్ అవుతున్నాము. మనము టోటల్గా 10 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చాము. సో రేణిగుంట జంక్షన్ ఎందుకు అంటే ఇక్కడ నుంచి గుంటకల్ లేన్ అయితే అలాగ అవుతుంది అండ్ గూడూరు సెక్షన్ లేన్ అయితే అలాగ అవుతుంది. తిరుపతి లేన్ల నుంచి మనం వచ్చాము. ఇప్పుడు మనం అరక్కోణం జంక్షన్ లేన్ అయితే తీసుకుంటాము. సో రేణిగుంట నుంచి పెరంబూర్ వరకు అయితే పర్మిషన్ అయితే దీనికి ఉంది. సో ఇక్కడ మనకి లోకో రివర్సల్ అవుతుంది, బట్ రివర్సల్ టైం వేస్ట్ ఎందుకని 2 లోకల్స్తోనే వచ్చింది. ఆ లోకో డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం ఇటు సైడ్ వెళ్తాము. ఈ డైరెక్షన్లో వచ్చాము, ఇప్పుడు ఈ డైరెక్షన్లో అయితే వెళ్తాము. సో రేణిగుంటకు వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేస్తాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అండ్ డైలీ చూసుకుంటే 211 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి రేణిగుంటలో. 6 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 6 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి రేణిగుంట నుంచి. చూద్దాము ఏ టైంకి డిపార్చర్ ఇస్తాడో. 2 minutes బిఫోర్ వచ్చినాము మనం రేణిగుంటకి. సో తిరుపతికి అనేది తిరుపతి వెళ్ళాలనుకుంటే కూడా మీకు డైరెక్ట్ ట్రైన్ దొరకకపోయినా మీరు రేణిగుంట వరకు వచ్చి మీకు ఆల్టర్నేట్ అయితే తిరుపతికి అయితే వెళ్ళిపోతారు. బైపాస్ లాగా అనమాట ఈ రేణిగుంట రైల్వే స్టేషన్. చూద్దాం ఏ టైంకి డిపార్చర్ ఇస్తాడు. చూసుకోవచ్చు ఇక్కడ మనకి కాషన్ అయితే ఇచ్చేసారు. డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది మన ట్రైన్. సో చూసుకోవచ్చు జస్ట్ 10 minutesలో, ఎగ్జాక్ట్ 10 minutes అంటే 10 minutesలో డిపార్ట్ ఇచ్చేసిండు. రేణిగుంట నుంచి డిపార్ట్ అయిపోయింది మన ట్రైన్.
మన ట్రైన్ ఈ డైరెక్షన్లో వచ్చింది, ఇప్పుడు ఈ డైరెక్షన్లో అయితే వెళ్తుంది. చూసుకోవచ్చు, ఈ లేన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఎంత టైం తీసుకోవడం తెలియదు, కానీ ఇది చూసుకుంటే రేణిగుండ టచ్ అవ్వకుండా డైరెక్ట్ తిరుపతి బైపాస్ తీసుకోవడానికి అయితే లేన్ అయితే చేస్తున్నారు. బట్ ఆ కంప్లీషన్ ఎప్పుడవుతుందో తెలీదు. మనము సదర్న్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. అక్కడ బోర్డు ఉంది, అదే లోపు అది వెళ్తుంది మనకి. అఫీషియల్గా సదర్న్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. బ్యూటిఫుల్ ఉంది. సో 33 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 17 మినిట్స్ డిలేతో మనం పుత్తూరు స్టేషన్కి అయితే వచ్చాము. సో ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అండ్ ఇక్కడ డైలీ ట్రైన్స్ చూసుకుంటే 25 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో మనం సదర్న్ రైల్వే జోన్లకు అయితే ఎంటర్ అయిపోయినాం. ఎంజీఆర్ చెన్నై డివిజన్లకు అయితే వచ్చేసినాము. జస్ట్ 1 మినిట్ హాల్ట్ డిపార్చర్ కూడా ఇచ్చేసిండు. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది పుత్తూరు నుంచి. జస్ట్ 1 మినిట్ మాత్రం ఆగింది. వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి. వ్యూస్ ఈ లైన్లో ఫస్ట్ టైం వచ్చిన ఈ లైన్ చాలా బాగుంది. మొత్తం గోల నడుస్తుంది మా పోస్ట్లో అయితే.
చాలా కిందికి ఉంది. రైట్. ఫస్ట్ షాక్ అయిపోయినా, ఏంది ఇంత ప్లాట్ఫామ్ ఇంత కిందికి ఉన్నది. ఎక్కంబరకుప్పంకి అయితే వచ్చేసినాము. సో వింత ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ పైకి ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ కిందికి ఉంటుంది. సో ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనం వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. 18 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి ఎక్కంబరకుప్పంలో. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రాంగో తెలియదు కానీ పలుకుతున్నాను. స్టేషన్ కోడ్ వచ్చి EKM. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను నా సీట్లోకి, ఎందుకంటే ఫోన్ ఛార్జ్ పెట్టుకోవాలి. తిరుతనిలో దిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. చూస్తున్నారు కదా ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నారు. కంప్లీట్ తమిళనాడు. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్లో అరకొండం జంక్షన్ నుంచి, అరకొండం జంక్షన్ నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ లేన్ అయితే తీసుకుంటాము. సో అది డిపార్చర్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది. సో తిరుపతి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది అరకొండం జంక్షన్. నా వేరే హెడ్ ఫోన్స్ ఏదో ఇష్యూ వచ్చింది, వాయిస్ రికార్డ్ కాలేదు. తిరుగుతున్న డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాట్పాడి సెక్షన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుంది మన లేన్లోకి. సో కాట్పాడి నుంచి జోలార్పేట మొత్తం అది బెంగళూరు లేన్. సో మనం చెన్నై లేన్లోకి కూడా కనెక్ట్ అయినాము. సో అరైవింగ్ అరకొండం జంక్షన్, అందుకనే అరకొండం జంక్షన్ అని అంటారు. రెండు హెడ్ ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక హెడ్ ఫోన్స్తో కంప్లీట్గా రికార్డ్ చేస్తున్నా. రేణిగుంట వరకు మంచిగా వచ్చింది. రేణిగుంట నుంచి హెడ్ ఫోన్స్ ఇష్యూ వచ్చింది, నేను చూసుకోలేను వీడియో క్లిప్స్. ఎయిర్ సౌండ్ వచ్చింది. ఈ బ్లాగ్ సగంకి అయితే సగం సముద్రం చుట్టుకుంది, సగం ఇప్పుడు మళ్ళీ నేను హెడ్ ఫోన్స్ అయితే చేంజ్ చేసినాను. సో అయినా కూడా ఈ బ్లాగ్ అయితే వేసాను. నాకు చాలా నచ్చింది ఈ సీనరీస్ ఇవన్నీ, బట్ ఆయన కూడా వేసాను, మీరు కూడా చూడండి. సో మనం అరకొండంకి అయితే అరైవ్ అవుతున్నాము. టోటల్గా 77 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 14 మినిట్స్ డిలేతోనైతే అరకొండం జంక్షన్కి అయితే వచ్చాము. సో స్టేషన్ కోడ్ వచ్చి AJJ. సో ఇక్కడ 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చాము. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 137 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అరకొండం జంక్షన్కి. 11 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే, 11 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అరకొండం నుంచి. షెడ్యూల్ ప్రకారం అయితే జంక్షన్ కాబట్టి 5 మినిట్స్ అయితే ఉంటుంది. మొత్తం బిస్కెట్ వేసింది బ్లాగ్ అయితే. ఇప్పుడు ఆడియో అనేది క్లారిటీగా వస్తుంది. ఇంతకుముందు మొత్తం బిస్కెట్ అయిపోయింది, ఎయిర్ సౌండ్ వచ్చింది, ప్లాట్ఫామ్ స్కిప్స్ చూస్తున్నాను. అది గైస్ డిపార్చర్లో కలుసుకున్నాం. 2 మినిట్స్ హ్యాపీ అంతే. అరకొండం నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. సో మనం ఇంకా అరకొండం నుంచి తిరువల్లూరు ఇంకా పెరంబూరు డైరెక్ట్ చెన్నైకి అయితే వెళ్ళిపోతాము. నాకు ఎందుకో డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది, నిద్రపోకుండా బ్లాగులు చేసుకుంటా ఇట్లా ఆడియో రికార్డ్ కాలేదు, బాధ అనిపిస్తుంది. మనం ఇంత కష్టపడి కంటెంట్ మంచిగా రావాలని చూస్తే మైక్ సరిగ్గా రాకపోవడము, ఎయిర్ సౌండ్ వచ్చేసింది. ఎందుకు నాకే అవన్నీ అవుతాయి. చూసుకున్నట్టయితే AJJ అరకొండం లోకో షెడ్, ఎలక్ట్రిక్ లోకో షెడ్. మ్యాక్సిమం అన్నీ P4లు ఉంటాయి, రేర్గా P7లు ఉంటాయి అరకొండం షెడ్లో.
అయ్యో సారీ, P7లో కూడా ఉన్నాయి బాగానే. నేను ఓన్లీ P4 అనుకున్నాను. P7లో కూడా ఉన్నాయి. నేను ఎందుకంటే నా పర్స్పెక్టివ్లో నేను ఎక్కువ P7లో చూడలేదు. ఏజేజేలో మీరు చూసుకుంటే మొత్తం అవే ఉన్నాయి. అటు సైడ్ P7లో ఉన్నాయి, ఇటు సైడ్ P4లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ లోకో షెడ్ అరప్పనం. సో కంప్లీట్ మెయిన్ లైన్లోకి వచ్చేసింది కాబట్టి ఎక్సెలరేషన్ ఇస్తున్నాడు. పులియామంగళం స్టేషన్. టోటల్గా 104 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 16 మినిట్స్ డిలేతోనైతే తిరువల్లూరుకి అయితే వచ్చాము. సో స్టేషన్ కోడ్ వచ్చి TLR. ఇక్కడైతే 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సో డైలీ చూసుకుంటే 60 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే తిరువల్లూరుకి. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి పెరంబూరు తర్వాత డైరెక్ట్ MGR చెన్నై సెంట్రల్. ఇక్కడ 1 మినిట్ హాల్ట్ మాత్రమే ప్రొసీడ్ పడ్డది, ఎందుకంటే మనం మెయిన్ లైన్ లాగినాం కాబట్టి. సో మన ట్రైన్ అయితే తిరువల్లూరు నుంచి అయితే డిపార్ట్ అయింది.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ షెడ్స్ అన్నీ కనిపించే ఏంటంటే ఐసీఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనమాట. మ్యాక్సిమం కోచెస్ అన్నీ ఇక్కడ నుంచే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. చాలా పెద్దది ఐసీఎఫ్, చాలా అంటే చాలా పెద్దది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సో పెరంబూర్కి అయితే వచ్చాము. జస్ట్ ఇక్కడ 1 minute హాల్ట్ ఉంటుంది. టోటల్గా 141 kilometers కవర్ చేసిన తర్వాత 14 minutes డిలేతోనైతే మనం పెరంబూర్కి అయితే వచ్చాము. సో 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ 137 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే పెరంబూర్లో. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది మన డెస్టినేషనే డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రలే. సో మనకి కాషన్ అయితే పడిపోయింది, డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది పెరంబూర్ నుంచి. ఈ 4 minutes స్లాక్ చూస్తున్నారా? గంటన్నర స్లాక్ ఉంది. 4 minutes గంటన్నర కాదు, 1/2 hour స్లాక్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చెన్నై లేన్ అయితే తీసుకుంటున్నాము, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. మళ్ళీ అటు స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ మనం గుడూరు సెక్షన్ అట్లా వెళ్ళిపోవచ్చు. ఏదైతే బేసన్ బ్రిడ్జ్ జంక్షన్ ఉందో గూడూరు సెక్షన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుంది. గూడూరు, సుల్లూరుపేట, నాయుడుపేట. డేంజర్ సిగ్నల్ అయితే పడ్డది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వచ్చేసాము, డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. సో టోటల్గా 147 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఏదైతే స్లాక్ టైం ఉందో అది కవర్ అయిపోతుంది. బిఫోర్ టైం అయితే మనం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి అయితే వచ్చాం. సరే కోచ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే, సో దీనికి వచ్చి 9 అన్రిజర్వ్డ్ కోచెస్ ఉంటాయి. అండ్ సెకండ్ సీటింగ్ వచ్చి 6 కోచెస్ అయితే ఉంటాయి. ఒకటి చైర్ కార్ అయితే ఏసీ చైర్ కార్ ఉంటుంది, ఒక ఈఓజీ, ఒక ఎస్ఎల్ఆర్డీ అయితే ఉంటుంది. టోటల్గా కాంపోజిషన్ చూసుకుంటే 18 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. మన తిరుపతి, సప్తగిరి, ఆర్ఎస్ఏ, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, తిరుపతి ఎక్స్ప్రెస్. ఇంకోటి మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఫేర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. ఫేర్స్ వచ్చి నాకు 90 rupees అయితే పడ్డది సెకండ్ సీటింగ్. అదే జనరల్ క్లాస్ చూసుకుంటే 65 rupees అయితే జనరల్ క్లాస్ ఫేర్ అయితే పడుతుంది. ఇంకోటి ఏసీ చైర్ కార్ చూసుకుంటే 270 rupees అయితే ఏసీ చైర్ కార్ ప్రైస్ అయితే పడుతుంది. సో ఇదండి ఫేర్స్. నాకు ఇంకొక 1/2 hourలో అయితే రిటర్న్ ట్రైన్ ఉంది. సో టైం లేదు, నేను తొందరగా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్రో అయితే చేసుకోవాలి. సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. Until then, see you in the next vlog. Bye, see you, love you all. Signing off from Dr. MBR Chennai Central.